నిజంగా ఏమవునో మా తమ్ముడు ఒక 10 నిమిషాల్లో వెనక రాకపోతే ఇప్పటికి మీరు ఆ పాస్టర్ గారు లేరనుకునేవాళ్ళు. క్షేమంగా సజీవ లెక్కలో ఉంచిన దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఏ రోజుకు ఆ రోజే మనం అనుకోవాలి ఏమనంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దేవుని స్తుతించాలి, మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. మనం బ్రతుకున్నాం కాబట్టి మన్నైనది మన్ను స్తుతించదట, మట్టి స్తుతించదు. కానీ మట్టిలోంచి వచ్చిన మనం దేవుని స్తుతించే అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనం బ్రతుకున్నాం, ప్రాణాలతో ఉన్నాం కాబట్టి దేవుని స్తుతించాలి. ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే దాన్ని రోజు ప్రాణాలతో మీ ముందు ఉంచిన దేవునికి మహిమకరంగా చెప్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పునరుద్ధానపు ఆదివారం ఫిబ్రవరి నెలలో 8వ తేదీ 2026వ సంవత్సరం. ప్రభు మనల్ని సమకూర్చిన దాన్ని బట్టి ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, సరిపోయింది. ఈరోజు వర్తమానాన్ని కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా మనసు పెట్టి విందాం. మనమందరం సజీవుల లెక్కలో ఉన్నాం. మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన మన ప్రభువుకి మనం ఎంతైనా స్తుతి చెల్లించడానికి దేవుని యొక్క చిత్తాన్ని కలిగి ఉన్నాం. మనం ఆయన్ని స్తుతించాలి, మనం ఆయన్ని స్తుతించబద్ధులమై ఉన్నాం. మనం ఆరోగ్యంగా ఉన్నాము, దేవునిలో సజీవులలో ఉన్నామంటే దేవుని యొక్క కృపే. దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు నాకు ఈరోజు మీ ముందు పంచుకోవాలని ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తుపెట్టారు. వాస్తవానికి నేను చాలా బలహీనతగా ఉన్నా, బలమునిచ్చేటువంటి దేవుని యొక్క నామము పేరిట నిలబడి కొంత వర్తమానాన్ని మీకు అందిస్తాను. అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయము 10వ వచనం చదువుదాం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయము 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. పౌలు అంటాడు కొరింథీయులతో, తన యొక్క ప్రయాణంలోనూ తన యొక్క జీవితంలోనూ ఎదురైనటువంటి గొప్ప ప్రమాదాలు, గొప్ప మరణకరమైనటువంటి పరిస్థితుల్ని గుర్తుకు తెచ్చుకుని ఉత్తరం రాస్తాడు కొరింథీయులకి. మొదటి వచనంలోనే, మొదటి అధ్యాయంలోనే అంటాడు 10వ వచనంలో, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను. ఎలాంటి మరణంలో కూడా రాస్తాడు. పై వచనాలు మనం చదువుకుంటే చూడండి, 8వ వచనం నుండి, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. మీరు నా కుటుంబ సభ్యులు కదా, నాకు వచ్చిన కష్టం మీకు చెప్పాలి కదా, నాకు వచ్చిన మరణకరమైనటువంటి పరిస్థితి నీకు చెప్పాలి కదా, మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుమి. ఒక టైంలో మేము అనుకున్నాం మేము ఇంక బ్రతకం, మేము ఇంక చచ్చిపోతున్నాం అని అనుకున్నాం. కానీ మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఎంచకుండానట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. మేము ఖచ్చితంగా ఈ క్షణంలో చనిపోతున్నాం అనే ఆలోచన వచ్చేసింది. అయితే ఆయన అట్టి గొప్ప మరణము నుంచి మమ్మల్ని తప్పించెను. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచుదాం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకును తప్పించును. పౌలు చెప్పినటువంటి మాట.
గొప్ప మరణం నుండి తప్పించాడు, ఇక ముందు కూడా తప్పిస్తాడు. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వల్ల మీరు కూడా సహాయము చేయుచుండగా, సంఘంతో చెప్తున్నాడు పౌలు. నేను ఇలా ఆరోగ్యంగా ఉండడానికి, మరణం నుంచి తప్పించబడడానికి కారణం ఎవరో తెలుసా? దేవుడు. రెండోది ఎవరో తెలుసా? మా కోసం ప్రార్థన చేయుచున్న మీరు అని అంటాడు. ఏమంటాడు? మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. మేము గొప్ప ఆపద నుండి, మరణము నుంచి తప్పించబడ్డాం అని పౌలు అంటాడు. పౌలే కాదు, ఈరోజు సాక్ష్యం ఇచ్చిన నేను కూడా సాక్ష్యంలో చెప్పినట్లుగా అతి ప్రమాదకరమైన, మరణకరమైన పరిస్థితి నుంచి ఈ వారంలో ప్రభు నన్ను తప్పించాడు. ప్రభు నన్ను సజీవుల లెక్కలో ఉంచాడు కాబట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. మీ అందరూ కూడా క్షేమముగా, ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. విలాప వాక్యాలలో ఇర్మియా ప్రవక్త వ్రాస్తూ అంటాడు, 3వ అధ్యాయము విలాప వాక్యములు 3వ అధ్యాయము చూడండి, 22వ వచనం, 22వ వచనం, విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం ఇప్పుడు చదవండి. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడవు. 22వ వచనం, 23వ వచనం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాత్సల్యత ఎడతెగక మన మీద ఉన్నది కాబట్టి మనం నిర్మూలమైపోలేదు. ఎంతోమంది కరోనాలో ఈ భూమిని విడిచిపెట్టేశారు. ఎంతోమంది పుట్టుక్కుమని భూమి నుంచి రాలిపోతున్నారు. ఎంతోమంది ఈరోజు కనిపించిన వాళ్ళు సాయంత్రానికి కనిపించరు, నిన్న ఉన్నవాళ్ళు ఈరోజు లేరు. ఎంతోమంది మానవులు మాయమైపోతున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఆరోగ్యంగా, క్షేమంగా మనం ఉన్నాము అని అంటే దేవుని యొక్క వాత్సల్యత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు అంటాడు, 121వ కీర్తన, 121వ కీర్తనలో చూడండి 7వ వచనం ఒకసారి చదువుదాం. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. హల్లెలూయా. దేవుడే మన ప్రాణాన్ని కాపాడాడు. మన తెలివితేటలో, మన యొక్క మరి లేకపోతే ఆరోగ్యము, మనకుండేటువంటి ఆహార నియమాలు మనల్ని భద్రపరచలేకపోయే దేవుని యొక్క కాపుదల, దేవుడు మనల్ని కాచాడు కాబట్టి మనము క్షేమంగా ఉన్నాం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కాపాడితేనే మనం కాపాడబడతాం. దేవుడు వాత్సల్యం ఉంటేనే మనం నిర్మూలం కాకుండా ఉండగలం. పౌలు చెప్పినట్లుగా సంఘ ప్రార్థన మరియు దేవుని యొక్క కృప ఉంటేనే ఒక వ్యక్తి ఆరోగ్యంగా, క్షేమంగా ఉండగలడు. ఆరోగ్యంగా, క్షేమంగా మనం ఉంటున్నామే, ఆరోగ్యంగా, క్షేమంగా మనం దేవునిలో ఉంటున్నామే. ఇంత క్షేమంగా మనల్ని ఉంచిన మన దేవుని పట్ల మనం ఎలా ఉండాలి అనేది ఒకసారి వర్తమానాన్ని విందాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వర్తమానంలో మనం పూర్తిగా వెళ్ళే ముందుగా ఆయన పేరు ఎబినేజరే. చెప్పండి, ఎబినేజరే. ఎబినేజరే అనే ఒక పేరు కూడా ఆయనకి ఇవ్వబడింది, ఆయనకి పెట్టబడింది. ఎబినేజర్ అంటే ఏంటో తెలుసా? యెహోవా ఇంతవరకు మనకు సహాయము చేశారు, యెహోవా ఇంతవరకు మీకు సహాయము చేశారు, యెహోవా ఇంతవరకు నాకు సహాయము చేశారు. ఎబినేజర్ అంటే సహాయము చేయువాడు అని. దేవునికి స్తోత్రం. మనం మరణం కాకుండా సహాయం చేసేవాడు, మనం
ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క చెయ్యి చాపి మనల్ని పట్టుకుని లేవనెత్తేటువంటి వాడు మన దేవుడైనటువంటి ఎబెనెజరే అనబడినటువంటి వాడు. హల్లెలూయా. అయితే ఆయన పక్షంగా, ఆయన కొరకు ఈ లోకంలో మనం ఏం చేయాలి, ఎలాగా ఉండాలి అనేటువంటి కొన్ని విషయాల్ని బైబిల్ గ్రంథం నుంచి మనం పరిశీలన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. నేనే కాదు, మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉన్న ఆరోగ్యం దేవుడిచ్చిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా ఉన్నామంటే దేవుని యొక్క కాపుదలే, ఈ విధంగా ఉన్నామంటే దేవుని యొక్క కనికరమే. కాబట్టి మనం ఆయన పట్ల ఎలా ఉండాలి అనే కొన్ని విషయాల్ని మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయాన్ని తెరిచి చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసుకుని వారిని పుట్టించిన వాడును నేనే అని అంటాడు. మొట్టమొదటి లైన్ చూడండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దేవునికి స్తోత్రం. ఎవరంటున్నారు ఈ మాట? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అంటున్నాడు. ఏమని? నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని. మనం సృజించబడ్డాం, మనం నిర్మించబడ్డాం. ఎందుకో తెలుసా? దేవుని యొక్క మహిమ కోసం. హల్లెలూయా. ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నంత కాలము దేవునిని మహిమపరచవలసి ఉన్నది. హల్లెలూయా. ప్రతి క్షణములోనూ, ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరాలు జరుగుతుండగా దేవుణ్ణి మనము మహిమపరచాలి. మనము మహిమపరచడం కోసమే ఆయన మనల్ని నిర్మించుకున్నాడు, ఆయన మనల్ని తయారు చేసుకున్నాడు. కాబట్టి వాక్యంలో చదివిన రీతిలో ఆయన మహిమ కొరకు మనము నిర్మించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుష్యుల్ని మహిమపరచడానికి మనకి అవకాశం, హక్కు లేదు. మనము సృష్టిని మహిమపరచడం కాదు, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మహిమపరచాలి. మనం మనుషుల్ని నిర్మించినటువంటి దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని మహిమ ఏ మనిషి పొందడానికి హక్కు లేదు, ఏ మనిషికి చెల్లకుండునుగాక. దేవునికి ఇవ్వవలసిన మహిమ ఆయనకు మాత్రమే ఇవ్వాలి. బ్రతికి ఉన్నందుకు మనమందరం ఆయన మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అదే ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, కొంతకాలం నాకు అవకాశం ఇస్తే నిన్ను మహిమపరిచే ఆ యొక్క కృపను పొందుకుంటాను అని చెప్పి ఆ క్షణాల్లో నా మనసులో వచ్చినటువంటి ఆ ఆలోచన నన్ను ఎంతో బలపరిచింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మనం మహిమపరచాలి. ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా, ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి మహిమకరంగా ఉండడానికి ప్రభు సహాయం చేస్తాడో అన్ని విధాలుగా దేవునికి మహిమపరచాలి. వాక్యం చెప్పి కొంతమంది దేవుని మహిమపరిచే అవకాశం ఉంటుంది, పాట పాడి దేవుని మహిమపరిచే అవకాశం ఉంటుంది, ఆరాధన చేసి దేవుని మహిమపరిచే అవకాశం ఉంటుంది, కానుక ఇచ్చి దేవుని మహిమపరిచే అవకాశం ఉంటుంది, శుభ్రం చేసి దేవుని మహిమపరిచే అవకాశం ఉంటుంది, దేవునికి సాక్ష్యం ఇచ్చే అవకాశం ఉంటుంది, సంఘానికి అనేక మందిని నడిపించే దేవుని మహిమపరిచే అవకాశం ఉంటుంది. ఎవరికి ఏ విధంగా ఏ తలాంతునిచ్చాడో ఆ తలాంతును ఉపయోగించుకుని దేవుణ్ణి మహిమపరచాలి. మనం బ్రతికున్నాం కాబట్టి. హల్లెలూయా. మనం భూమి మీద ఊపిరితో ఉన్నామంటే దేవుని మహిమపరచాలి. ఆయన మహిమ కొరకు, ఆయన మహిమ నిమిత్తము నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అనే మాట మాట్లాడాడు ఇక్కడ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో. మనం నిర్మించబడ్డదే ఆయన మహిమ కోసం, మనం బ్రతికి ఉంటున్నది ఆయన మహిమ కోసం, ప్రాణాలతో ఉన్నామంటే ఆయన మహిమ కోసమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన కుటుంబ సభ్యులను దేవుడు సజీవుల లెక్కలో ఉంచినందుకు మీ 2 చేతులు పైకెత్తి బిగ్గరగా ఒక హల్లెలూయా చెప్తారా? మరోసారి చెప్తారా? ఇంకోసారి చెప్తారా? దేవునికి స్తోత్రం. మనం నిత్యం ఆయన మహిమపరచాలి. ఎంత మహిమపరిచినా ఆయన నామము మహిమ పొందడానికి అర్హత పొందినదే. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తుడైన పౌలు ఒక చక్కని మాట అక్కడ మనం చదవగలుగుతాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము, మొదటి పత్రిక 10వ అధ్యాయము ఒకసారి తెరిచి చూద్దాం. 31వ వచనం చూడండి.
కాబట్టి 30 వచనం నుంచి కిందకి చదువుదాం. నేను కృతజ్ఞతతో పుచ్చుకుని ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతలు చెల్లించుచున్నాను, దాని నిమిత్తము నేను దూషింపబడనేలా అని అంటూ, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. హల్లెలూయా. మీరేం చేసినా దేవుని మహిమ కోసమే చేయాలి. మనం క్షేమంగా తింటున్నామంటే, క్షేమంగా త్రాగుతున్నామంటే, క్షేమంగా మనం ఉన్నామనంటే దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. దేవుని మహిమపరచడానికి ప్రభు మనకి సహాయము చేయునుగాక. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. మనకి ఇవ్వబడినటువంటి ఆహారం ప్రతిరోజు తిండి గింజలు మనకి ఇచ్చాడు. ప్రతిరోజు మనం ఆహారం తింటున్నామంటే ఏం చేయాలి? ప్లేట్లో అన్నం పెట్టుకున్న తర్వాత, ప్లేట్లో భోజనం పెట్టుకున్న తర్వాత మనం చేయెత్తి ప్రార్థన చేసుకున్నప్పుడు తినాలి. దేవునికి స్తోత్రం కలిగి చిన్న ప్రార్థన, ప్రభానికి స్తోత్రం అని అంటూ దేవునికి చెప్పి భోజనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం త్రాగడానికి ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మనం ప్రతిరోజు ఆ విధంగా దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉండాలి. మనము దేవుని మహిమపరచడానికి క్షేమంగా ఉంచాడు కాబట్టి, ఆరోగ్యంతో ఉంచాడు కాబట్టి దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి ఘనపరచాలి. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఆరోగ్యంగా ఉన్నాము కాబట్టి, మనం సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి, మనం తింటూ త్రాగుతూ మనకిచ్చినటువంటి ఆహారాన్ని తింటూ మనకి ఇవ్వబడినటువంటి పానీయాన్ని త్రాగుతూ దేవుణ్ణి మహిమపరచవలసి ఉన్నది. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏమని చెప్తున్నాను? మనం బ్రతుకున్నాం కాబట్టి దేవుణ్ణి మహిమపరచాలి. మొట్టమొదటి పాయింట్, మనం బ్రతుకున్నాం కాబట్టి దేవుణ్ణి మహిమపరచాలి. మనం సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి, మనల్ని ప్రాణాలతో ఉంచాడు కాబట్టి, ప్రాణాలతో మనల్ని కాపాడాడు కాబట్టి దేవుణ్ణి మహిమపరచాలి మనం. హల్లెలూయా. రెండవదిగా మనం ఏం చేయాలంటే, మనం దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకుని ఆయన మహిమపరచాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది అని చెప్పి వ్రాయబడింది. రెండవదిగా మనము దేవునికి సమర్పించుకుంటా అనేది చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనం ఆయనకి లోబడి ఉండడానికి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నదని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. దేవునికి రెండవ విషయం ఏంటంటే, ఆఫర్ అవర్ సెల్వ్స్ కంప్లీట్లీ టు గాడ్. దేవునికి మనము పునరంకితము చేసుకోవడం అనేది, అంటే దేవుని యొక్క నామాన్ని మహిమపరచడం అనేది. ప్రభువా మీ నామాన్ని పాడుతాను, మీ నామాన్ని స్తుతిస్తాను, మీ నామాన్ని మహిమపరుస్తాను, మీ నామాన్ని ఘనపరుస్తాను అనేటువంటి ఆ యొక్క ఆలోచన మన యొక్క హృదయంలో రావాలి. ప్రాణమిచ్చావయా, బుద్ధినిచ్చావయా, మాటలిచ్చావయా, నాకు బ్రతుకు నేర్పావయా. ప్రాణమిచ్చావయా, బ్రతుకునిచ్చావ, బుద్ధినిచ్చావయా, మాటలిచ్చావయా, నాకు బ్రతుకు నేర్పావయా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా, నిన్నే ఎదిరించానా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా, నిన్నే ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసం నీ కష్టపడతానయా, ఇప్పటికైనా నీ కోసం నీ కష్టపడతానయా.
నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో నీ వాడనిస్తానయ్యా. ఈ పాట పాడుతూ పాట రాసినటువంటి వ్యక్తి అంటాడు, ఏమంటాడు? నాకున్నవన్నీ నీ పనిలో అని కాళ్ళు వైపు చూపిస్తాడు. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా అంటే నా చెవులు, నా యొక్క నోరు, నా యొక్క చేతులు, ప్రభు నా యొక్క కాళ్ళు, నాయనా నా నాలుక నీ నామాన్ని మహిమపరచడానికి వాడుతానయ్యా. సజీవ యాగముగా మీకు సమర్పించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి ఇష్టపడుతున్నానయ్యా అని దేవుని యొక్క సేవకుడు చెప్తూ ఉండడం నేను గమనించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు రెండవ మాట నేను మీకు ఏం చెప్తున్నానంటే, మనకు మనం ప్రభువుకి సమర్పించుకొనుట. మొదటి మాట ఏం చెప్పాను? మనం బ్రతుకున్నాం కాబట్టి, సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి, ప్రాణాలతో ఉన్నాం కాబట్టి దేవుణ్ణి మహిమపరచాలి. రెండవదిగా మనం బ్రతికున్నాం కాబట్టి, ప్రాణాలతో ఉన్నాం కాబట్టి, మనం సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి దేవునికి సజీవ యాగముగా మన యొక్క శరీరం సమర్పించుకొని ఆయన యొక్క వాత్సల్యమును బట్టి పౌలు కోరుకుంటూ ఉన్నాడు. అంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా శరీరములను దేవుని యొక్క పని ఉపయోగించవాలి అనేటువంటి మాట ఇక్కడ వాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గలతీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాను. హల్లెలూయా. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నానని అంటాడు. నేను ఎలా బ్రతుకుతున్నానంటే, నేను ఎలా జీవిస్తున్నానంటే సిలువ వేయబడిన క్రీస్తులో జీవిస్తున్నాను అని చెప్పి అపోస్తలుడైన పౌలు గలతీయులు రాస్తా అంటాడు. 2 విషయాలు చెప్పాను మీకు ఇప్పటికీ. ఒకటి, మనం దేవుని మహిమపరచాలి, సజీవుల్లో హక్కులో ఉన్నాం కాబట్టి, ప్రాణాలతో ఉన్నాం కాబట్టి. రెండవదిగా మన యొక్క శరీరముతో దేవుని మహిమపరచాలి. పాడే అవకాశం వచ్చిందా? పాడాయి. దేవుని యొక్క నామాల్లో సాక్ష్యం ఇచ్చే అవకాశం వచ్చిందా? సాక్ష్యం ఇచ్చాయి. దేవుని యొక్క నామంలో పరిచర్య చేయడానికి మందిరంలో ఆ యొక్క సేవ పరిచర్యలో సహకరించే అవకాశం వచ్చిందా? చెయ్యి. అది ఎంత చిన్న పనైనా, ఎంత పెద్ద పనైనా, ఎంత బాధ్యత కలిగిందైనా, ఎంత తక్కువ పనైనా మనస్సు పెట్టి చెయ్యి. దేవుడు ప్రాణాలతో నిన్ను ఉంచాడు కాబట్టి, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం కాబట్టి, నువ్వు బ్రతుకున్నావు కాబట్టి దేవుని మహిమపరచాలి. పాయింట్ నెంబర్ 1, నువ్వు బ్రతుకున్నావు కాబట్టి దేవుని సజీవ యాగముగా ఆయన్ని మహిమపరిచి ఘనపరచాలి. పాయింట్ నెంబర్ 2, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా రిపెంట్ అండ్ లైవ్ రైచియస్లీ. అంటే మనము ప్రభు యొక్క నామములో మారు మనస్సు పొంది ఆయన యొక్క నామంలో ఆయన యొక్క నిత్యత్వం కోసం మనం నీతిలో ఎదగాలి. అంటే ఈ యొక్క వచనాన్ని మనం చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలి. మనం బ్రతుకున్నాం కాబట్టి మారు మనసు పొందే అవకాశం ప్రభువారు మన ఎదుట ఉంచాడు. ఒకవేళ చనిపోయిన వాళ్ళకి మారు మనసు పొందే అవకాశం ఉంటుందా? చనిపోయిన తర్వాత నేను బాప్తిజం పొందుతానంటే ఎవరైనా ఇస్తారా?
చనిపోకముందే మారు మనసు పొందాలి, చనిపోకముందే బాప్తిసం పొందాలి, చనిపోకముందే ఆయనకు పరిపూర్ణమైనటువంటి పిల్లలుగా మార్చబడాలి. కాబట్టి మనము సజీవ యాగముగా దేవుణ్ణి మహిమపరచడానికి మనము ఏం చేయాలంటే ఆయన యొక్క సన్నిధానంలో మన విశ్వాసం ఉంచాలి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, ప్రభు వచ్చినప్పుడు చూద్దాంలే, ఇదిగో ఈ యొక్క లోకంలో ఇలా ఉంది, యేసు ప్రభు వస్తాడని చెప్తున్నారు, ఎప్పుడు వస్తాడో చూద్దాంలే, అప్పుడే వచ్చేస్తాడేంట్లే, కొంతకాలం పడద్దులే, చూద్దాంలే, బోల్డని బాధ్యతలు ఉన్నాయి, ఈ బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాత లేదా కొంతకాలం సంతోషించిన తర్వాత అప్పుడు చూద్దాంలే అంటే అంటున్నాడు ఈ యొక్క పేతురు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక ఆయన రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా సహోదరి? నీవు మారు మనసు రక్షణ పొందలేదని. ఆయన ఇంకా ఈరోజు రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీవు మారు మనసు రక్షణ పొందలేదని సహోదరుడా. నీవు ఎప్పుడైతే మారు మనసు రక్షణ అనుభవానికి వచ్చావో, ఆయన యొక్క నామమును మహింపరచడానికి, ఆయన యొక్క బిడ్డలుగా మార్చబడడానికి అవకాశం ఉంది. నీలాంటి వారు ఆయన యొక్క చిత్తములో ఉన్న వారందరూ మారు మనసు రక్షణ పొందిన వెంటనే ఆయన మధ్యాకాశంలోనికి దిగి వస్తాడు. హల్లెలూయా. మనం సజీవుల లెక్కలో ఉన్నామని అంటే ఎందుకో తెలుసా? మారు మనసు రక్షణ పొందడానికి, ఆయనలో జీవించడానికి. ఇంకా ఆయన రాలేదంటే కారణం నువ్వు సజీవ లెక్కలో ఉండి, నువ్వు బ్రతికే ఉండి, నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందాలని ఆయన యొక్క ప్రణాళిక ఇది. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక, 6వ అధ్యాయము 13వ వచనం ఒకసారి తెరిచి చదువుదాం. 6వ అధ్యాయము 13వ వచనం. మరి మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునికి అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతినికి సాధనములుగా అప్పగించుకునుడి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనసు రక్షణ పొందడానికి మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క నామమును మహిమపరచడానికి మన నోరు, మన యొక్క నాలుక, మన యొక్క శరీరము ద్వారా దేవుని మహిమపరచడానికి సజీవ లెక్కలో ఉంచిన ఆ కృప కలిగినటువంటి దేవునికి ఒక్కసారి మనం 2 చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్దాం. హల్లెలూయా. బ్రతుకున్నప్పుడే మనం దేవుణ్ణి మహిమపరచాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, ఆయన యొక్క నామాన్ని స్తుతించాలి. ఈ యొక్క శరీరము బాప్తిసం పొందుట అంటే చెరువు దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకోవాలి. మన యొక్క మనస్సు అంగీకరించదు, బాడీ వెళ్ళాలి. ఆ చెరువులో సేవకుడి ద్వారా నీటిలో మునిగి ఆ యొక్క బాప్తిసం అనుభవంలోనికి పాలు పొందాలి. శరీరం సహకరించాలి, తిరిగి లేవాలి, ఆయన యొక్క బిడ్డలుగా మార్చబడాలి. మారు మనసు రక్షణ అనుభవంలోనికి రావాలి. మనస్సు మార్చబడి శరీరము బాప్తిసం పొంది ఆయన యొక్క నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. మనం సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి ఆయన మహిమపరచాలి. మనం సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి ఆయన మనంతటి మనం సజీవ యాగంగా మన యొక్క దేవుని స్తుతించాలి, మన యొక్క శరీరముతో దేవుని స్తుతించాలి, దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. 3వదిగా మారు మనసు రక్షణ అనుభవంలోనికి మనం రావాలి. 4వ విషయం చెప్తున్నాను, లవ్ అండ్ సర్వ్ అదర్స్. మనము ఇతరులను ప్రేమించి వారి కొరకు మనము దేవుని పరిచర్య చేయగలగాలి. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. మత్తయి సువార్త నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ దేవుడైన ప్రభువును. 37వ వచనం మరలా చదువుతున్నాను. అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిది ఇది ముఖ్యమైనదియు
మొదటిదియునైన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. లవ్ అండ్ సర్వ్ అదర్స్. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అంతేకాదు ప్రజలను ప్రేమించాలి, ప్రజలకు పరిచర్య చేయాలి. బ్రతుకున్నాం కాబట్టి. చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? బ్రతుకున్నాం కాబట్టి చేయాలి. మదర్ తెరీసా గారు పేరు విన్నారు కదా. మదర్ తెరీసా గారు ఎక్కడో పుట్టారు, భారతదేశానికి వచ్చారు. ఒక యవ్వన ఆడపిల్ల, ఆమె బాగా చదువుకుంది. భారతదేశం వచ్చి భారతదేశంలో కలకత్తా ప్రాంతంలో అద్భుతమైనటువంటి పరిచర్య చేసింది. దేవుని ప్రకటించడానికి ఇష్టపడింది. ఒక ఆడపిల్ల, యవ్వనస్తురాలు, ఆమె భారతదేశం యొక్క ప్రజల కోసం ఆమె అంకితం చేసుకుంది. కారణం ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని యేసయ్య చెప్పాడు కాబట్టి నేను ఈ భారతదేశంలో ప్రజల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. హల్లెలూయా. కాబట్టి మనము ప్రేమించాలి. మన యొక్క భారతీయులందరినీ, మన యొక్క భారతదేశ ప్రజలందరినీ ప్రేమించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏది లేదో మనం ఆలోచిస్తాం కదండి. వాళ్ళకి ఏమి కొదువైందో మనం ఆలోచిస్తాం. మనకు ఉన్నదేంటో ఆలోచిస్తాం. మనకిచ్చినది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్షణ, వాళ్ళకి లేనిది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్షణ. ప్రేమించినప్పుడు ఆ విషయం మనకు అర్థమవుద్ది. కాబట్టి మనం ఏం చేస్తామంటే వారికి రక్షణ కలగడానికి మన వారిని ప్రేమించి ప్రభువు గురించి చెప్పగలుగుతాం. అంతేకాదు వారికి సహాయము చేసేవారిగా ఉంటాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారికి మనం సహాయం చేసేవారిగా ఉంటాం. సంఘం అంటే కేవలం దేవుని ఆరాధించి స్తుతించి మహిమపరిచి వెళ్ళిపోవడమే కాదు, అడపాదడపా ఎప్పుడైనా కనీసం సహాయ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండాలి. మనకి దగ్గరలో వృద్ధాశ్రమం ఉందా? వృద్ధాశ్రమానికి ఎప్పుడైనా మన చర్చి వాళ్ళు వెళ్ళి ఆ వృద్ధాశ్రమంలో ఉండే వృద్ధులకు ఒక పూట కాస్తంత అన్నం వండుకుని వెళ్ళి భోజనం పెట్టి రావచ్చు, చిన్న ప్రార్థన చేసి రావచ్చు. వాక్యం ఏమనుందంటే మీరు బ్రతుకున్నారు కాబట్టి లవ్ అదర్స్ అండ్ సర్వ్ అదర్స్ అని చెప్తుంది. చచ్చిపోయినోడు ఎలాగో చేయలేడు. మీరు బ్రతికే ఉన్నారు కదా, మీరు బాగానే ఉన్నారు కదా, మీకు కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, అయినా మీకంటే లేనటువంటి వారు చాలామంది ఉంటారు. వాళ్ళకి సహాయం చేయడానికి ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి అన్నట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. ఇదే ముఖ్యమైన ఆజ్ఞ అంటున్నాడు. ఈ ఆజ్ఞే నేను ఇచ్చేటువంటి ముఖ్యమైన ఆజ్ఞ అంటున్నాడు. హల్లెలూయా. చనిపోయిన తర్వాత మనం ఏమన్నా చేద్దామన్నా చేయలేం. ధనవంతుడు ఉన్నాడు, బీద లాజరు ఉన్నాడు. ధనవంతుడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నాడు, బీద లాజరు ఎప్పుడు దరిద్రంలో ఉన్నాడు. తన యొక్క ఆరోగ్యం కూడా బాగాలేదు. ఇద్దరు చనిపోయాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నిత్య నరకానికి వెళ్ళాడు. లాజరు అబ్రహాం రొమ్మున అనుకున్నాడు. అప్పుడు ధనవంతుడు అడుగుతున్నాడు, నాకు కొద్దిగా దాహంగా ఉంది, నీటిని పంపించమని. అబ్రహాం అంటున్నాడు, కుదరు. చనిపోయిన తర్వాత కుదరదు, అవకాశాలు లేవు. భూమి మీద ఉన్నప్పుడే ధనవంతుడు అయిన నీవు బేద లాజరుకి సహాయం చేయాల్సింది. అప్పుడే నువ్వు దేవుని మహిమపరచాల్సింది, దేవుని ఘనపరచాల్సింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము పేదలైనటువంటి వారికి కనీసం ఎప్పుడైనా సహకరించేటువంటి అవకాశం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు మన పనుల్లో మనమే బిజీ అయిపోతాం. మీరు ఎప్పుడైనా చూడండి, కృష్ణంపాలెం దగ్గర ఒక వృద్ధాశ్రమం ఉంటుంది. వృద్ధాశ్రమంలో ఎవరుంటారు చెప్పండి? వృద్ధులు ఉంటారు. ఆ వృద్ధుల దగ్గరికి వెళ్ళి నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా. కొంతమంది పాస్టర్స్ కలిపి
అక్కడ భోజనాలు పెట్టడానికి అది వెళ్తూ ఉంటాం. భోజనం వండించుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం, భోజనాలు పెడతాం. కొంతమంది పాస్టర్లకు కూడా పరిచయం చేసిన వెళ్ళి భోజనాలు పెట్టండి అక్కడ అని. ఎప్పుడైనా నేను అటే వాకింగ్కి వెళ్తాను. ప్రతిరోజు సాయంత్రం పూట 6 కిలోమీటర్లు నడుస్తా. ప్రతిరోజు 3 కిలోమీటర్లు వెళ్తాను, 3 కిలోమీటర్లు వస్తా. డైలీ వాకింగ్ చేస్తానన్నమాట. ఒక్కొక్కసారి మీటింగ్స్ ఎక్కువగా ఉంటే చెయ్యం, సాయంత్రం పూట చేస్తూ ఉంటానన్నమాట. అయితే ఈ దారి ప్రక్కనే ఉంటుంది వృద్ధాశ్రమం. అక్కడ బయట సిమెంటు సోఫాలు ఉంటాయి, సిమెంటు చైర్స్ లాంటివి ఉంటాయి. దాని మీద కూర్చుని ఉంటారు ముసలాళ్ళు, బాగా ముసలాళ్ళు. ఎందుకు కూర్చుంటారో వాళ్ళు నాకు తెలుసు. ఆ సాయంత్రం ఎవరైనా వచ్చి కాస్తంత బోబ పెడతారని. మన ఇంట్లో కాస్త ఉప్పు ఎక్కువైనా, ఉప్పు తక్కువైనా, పులుపు ఎక్కువైనా, పులుపు తక్కువైనా కంచాన్ని గెంటేస్తాం, ఇసిరేస్తాం, అవునా? కానీ కాస్తంత అన్నం పెట్టి వెళ్ళిపోతే బాగుండనే వృద్ధులు మనకి పక్కనే ఉండగా ఎప్పుడైనా వెళ్ళి వారిని కాస్తంత పట్టెడు అన్నం పెట్టి, ఏమండి మేము ఈరోజు ఖాళీగా ఉన్నాం, పాస్టర్ గారు ఎంతమంది ఉంటారు అక్కడ, వాళ్ళకి భోజనం మేము వండుకొస్తాం. మీరేమి పెద్ద వండే అక్కర్లేదు, ఒక కూర, ఒక సాంబారు, కాస్తంత అన్నం. ఎక్కువ పెట్టిన తినరాళ్ళు, ముసలోళ్ళు కదా, అరగదు కదా, ఇంత తింటారు. అమ్మ పాపం ఇంతంతే తింటారు, ఎక్కువ తినరు. ఇంత పెట్టించుకుంటారు. నేను చూస్తూ ఉంటాను కదా, పెట్టండి అంటారు, ఆ పక్కది తీసుకుని ఇంకొక కాగితంలో పెట్టుకుంటారు. ఏడుపు వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. మనం అన్నీ తింటున్నాం, ప్రేమించాలి. మనం బ్రతికే ఉన్నాం కదా, ప్రేమించాలి, సహకరించాలి, సహాయపడాలి. యేసయ్య వచ్చి అంటాడు, నువ్వు నాకు అన్నం పెట్టావు కదా అంటాడు ఒకరోజు. నేను ఎప్పుడు పెట్టాను ప్రభువా? అదేంటి అలా అంటావేంటి? వృద్ధాశ్రమానికి వచ్చి పెట్టలేదా? నేను తినలేదు అక్కడ? నేను తిన్నాను కదా, నాకు వచ్చి పెట్టావు కదా నువ్వు. ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. పిల్లలు ఉంటారు కానీ చెప్పండి, వృద్ధాశ్రమంలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని, కనీసం వాళ్ళనే కాదు, అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళని, మనకంటే దీన దరిద్ర పరిస్థితుల్లో ఉన్న వారిని మనం ప్రేమించాలి. వారికి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు సహకరించాలి. దేవునికి రోజు మనకి లేకుండా వాళ్ళకి పెట్టమని అనడం లేదు దేవుడు. మీకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి కూడా సహకరించండి. సంఘమంతా అనుకుని ఒక రోజు వెళ్ళి అక్కడ పాటలు పాడి, ఒక పాట పాడి, కొద్దిగా అన్నం పెట్టి, మీ చేతితోటే పెట్టి అక్కడ ప్రార్థన చేసేసి వాళ్ళ కోసం రండి, తిరిగి వస్తే ఎంత మనసు నెమ్మదిగా ఉంటుందో, ఎంత గొప్ప పని చేసామన్నట్టు ఉంటుందో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి పనులు మనం చెయ్యాలి. 4 విషయాలు చెప్పాను ఇప్పుడు మీకు. మనం బ్రతుకున్నాం కాబట్టి, 1 దేవుణ్ణి మహిమపరచాలి. 2వదిగా మనం మన యొక్క శరీరం ద్వారా దేవుణ్ణి పాడాలి, స్తుతించాలి, మహిమపరచాలి, సజీవ యాగముగా ఆయనకి మహిమ చెల్లించాలి. తర్వాత మారు మనసు పొందాలి, రక్షణ అనుభవంలోనికి రావాలి. మారు మనసు పొంది బాప్తిస్వం అనుభవంలోనికి రావాలి. బాప్తిస్వం మనసు ఏమంటుందంటే చూద్దాంలే, చేద్దాంలే అంటే మనస్సు యొక్క ఆ యొక్క హృదయపు యొక్క ఆ వ్యాధిని మనం ప్రక్కన పెట్టి మన మనస్సుని దేవునిలోనికి తిరిగి పునరుజ్జీవింపజేసుకుని బాప్తిస్వానుభవంలోనికి రావాలి. బ్రతుకున్నాం కాబట్టి. 4వదిగా ఇతరులను ప్రేమించాలి, బేదలను ప్రేమించాలి, ప్రేమించే వాళ్ళకి సహకరించాలి. 5వదిగా మనం బ్రతికే ఉన్నాం కాబట్టి షేర్ ద గాస్పెల్ అంటే సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించే పని మాకెందుకండి, పాస్టర్ గారిది కదండి, మీరు ప్రకటిస్తే చాలు కదండి అని అనొచ్చు. కానీ సువార్త ప్రకటించడం అనేది పాస్టర్ గారు ఒక్కడే చేసే పని కాదు, అందరూ చేయాల్సినటువంటి పని. సువార్త అంటే ప్రభు యేసుక్రీస్తుని గూర్చినటువంటి వార్త, ఆయన మరణ పునరుద్ధానాలను గూర్చినటువంటి వార్త. అది మనం ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభు అయిన యేసయ్య అంటాడు, మత్తయి సువార్త
8వ అధ్యాయము చిట్ట చివరి అధ్యాయములో ఆయన పునరుద్ధానం అయిపోతూ అంటాడు. చూడండి 19వ వచనంలో చివరి పేర 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునిగా చేయుడి. అంటే సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించండి. సమస్త జనులను శిష్యులుగా చేసే బాధ్యత మీదే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. హల్లెలూయా. మీరు సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించడం అంటే ఎలా ఉంటుందో మీకు నేను చెప్తాను. పాల్ యాంగిచో అనేటువంటి ఒక దైవజనుడు, పాల్ యాంగిచో, కొరియా దేశంలో పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు చర్చి ఎంత ఉంటుందంటే మన యాదవోలు గ్రామం అంత ఉంటుంది పాస్టర్ గారి చర్చి. వినిపిస్తుందా మీకు? బాగానే వినిపించింది. పాస్టర్ గారి చర్చి ఎంత ఉంటుందంటే యాదవోలు గ్రామం అంత ఉంటుంది. ఆయన ఈ చివరి నిలబడితే ఆ చివరోళ్ళకి మనిషి కనిపించడు, స్క్రీన్స్ మీదే చూడాలి. ఈ చర్చ్ అంతా నిండిపోయి రోడ్ల మీద కూడా కూర్చుంటారు. రోడ్లన్నీ బ్లాక్ చేసేస్తారు పోలీసు వాళ్ళు వచ్చి. చర్చ్ జరిగే టైం కదా, రోడ్లన్నీ బ్లాక్ చేసేస్తారు. ఆ రోడ్లకి ఇంకేమీ వాహనాలు రావు ఆదివారాలు. ఎక్కడి నుంచి ప్రజలు వెళ్ళడానికే ఒక 2-3 గంటలు పట్టేస్తుంది. ఆయన్ని ఈ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. పాస్టర్ గారు, మీరెంత పెద్ద పరిచర్య, ఇంత పెద్ద సేవ ఎలా చేయగలుగుతున్నారో అని. ఆయన ఏమన్నాడంటే, మా చర్చిలో ప్రతి ఒక్కరూ సువార్త చేసేవాళ్లే అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఒక్కడనే కాదు, నేను ఒక్కడనే అయితే ఎందుకు జరుగుద్ది? ప్రతి ఒక్కరూ సువార్త చెప్పేవాళ్లే. ఎలాగా? వాళ్ళ యొక్క ఉద్యోగాలలో వాళ్ళ ప్రక్క వాళ్ళతో ఈ చర్చ్ గురించి మాట్లాడతారు, ఈ చర్చిలో ప్రకటించబడుతున్న దేవుని గురించి మాట్లాడతారు. నిజంగా దేవుని యొక్క నామంలో చెప్తున్నాను, దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి వాక్యము ప్రతి చోట వెదజల్లబడాలి. కానీ నేటి దినాలలో అలా వెదజల్లబడుతోందా? సేవకుడు కనీస చదువుకున్నవాడై ఒక వర్తమానాన్ని అందించడానికి ఎన్ని పుస్తకాలు రిఫర్ చేయాలో, ఎన్ని వెబ్సైట్స్ రిఫర్ చేయాలో అంత నాలెడ్జ్ సంపాదించాలి. అపోస్తలులు మాత్రం వాళ్ళు చదువుకోక్కర్లేదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చదవలేదు, వాళ్ళు చూశారు యేసుని చూశారు. ఆ చూడడంలో చదువక్కర్లేదు, వాళ్ళు చూసింది విన్నది సువార్త చెప్పారు. ఇప్పుడు మనం చూడడం వినడం కాదు, చదవాలి. చదవాలంటే సేవకుడు చదువుకుని ఉండాలి. 2వ తరగతో 3వ తరగతో చదువుకుంటే వాక్యం చదవలేడు, సరికదా వాక్యంలో ఉన్న విషయాన్ని ప్రజలకు వివరించలేడు. ఎన్ని చదవాలి? అందుకనే 2వ తరగతో 3వ తరగతో చదువుకుని బైబిల్ పట్టుకుంటే ఆ సేవకుడు చెప్పే వాక్యం ఒక విధంగా ఉంటుంది. చదువుకుని వచ్చిన వాడు వాక్యాన్ని విశ్లేషించే విశ్లేషణ ధోరణి మరొకలాగుంటుంది. హల్లెలూయా, ఆమేన్. వాక్యాన్ని వివరించాలి. ఎవరి తరహాలో వాళ్ళు, ఎవరి పరిధిలో వాళ్ళు వాక్యాన్ని వివరించాలి. ఆ సేవకుడు అన్నాడు, ఏ ఉద్యోగం చేసుకుంటుంటే వాళ్ళ పక్కళ్ళకి ఈ చర్చ్ గురించి చెప్తారండి. దేవునికి స్తోత్రం. మీరు చెప్పొచ్చు ధైర్యంగా, మా సేవకుడు వాక్యం కష్టపడి చెప్తాడు. మీరు చెప్పొచ్చు, మా సేవకుడు ఏదో పైన చెప్పాడు. మా సేవకుడు వాక్యం చెప్పడానికి ఒకవేళ ప్రిపేర్ అయ్యి రాకపోతే భయపడిపోతాను. నేను వాక్యాన్ని సిద్ధపాటు చేసుకుని రాకపోతే భయపడిపోతాను. వాక్యాన్ని సిద్ధపాటు చేసుకోవడానికి ఒక రెఫరెన్స్ కాదు, ఒక విషయాన్ని కాదు, అనేకమైనటువంటి విషయాల్ని పరిశీలించండి. నేను నీరసంగా ఉన్నానా? పడుకున్నాను, రాత్రి పడుకునే ఉన్నాను. కానీ నిజంగా చెప్తాను, రాత్రి 2-3 గంటల వరకు నా వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉన్నాను. భక్తుడు అంటాడు,
నేను రాత్రి జాములలో నేను పండుకొని నీ వాక్యమును నెవరు వేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించాలి, మనం సజీవుల లెక్కలో ఉన్నాం కాబట్టి దేవుని యొక్క సేవ, పరిచర్య మనం అందరం చేయాలి. ఆమేన్. ఆ సేవకుడు పాలంగిచ్చో గారు ఇంత పెద్ద చర్చ ఎలా అయిందంటే వాళ్ళు చెప్పారు, నేను ఒక్కడనే కాదండి, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ సువార్త చెప్పేవాళ్ళే. ఇప్పుడు చెప్పండి, ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతికి ఉన్నందుకు. అంతేనా? అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ పాట అందుకనే పాడాను. ప్రభువా, నన్ను కొంతకాలం ఉంచితే, ఆ క్షణంలో నేల రాలిపోతున్నప్పుడు, నేల పడిపోతున్నప్పుడు, ఒలిగిపోతున్నప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా కొన్ని రోజులు నన్ను ఇంకా కొంత సహాయం నువ్వు నాకు చేస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. వినండి పాట. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసావయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీకోసం ఏ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని. ఏం చేశాను ప్రభు నీకోసం నేను? మీరు ప్రశ్నించుకోండి. ఈరోజు ఎంతమందికి కష్టపడి సువార్త చెప్పే సేవకుడు మాకున్నాడని మీరు చెప్పారు? ఎంతమందికి ప్రభువుని మేము ధ్యానిస్తున్నామని చెప్పారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కొన్ని విషయాలు గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సపోజ్ ఏ 2వ తరగతో 3వ తరగతో చదువుకుని వాక్యం చెప్పాడు అనుకోండి, వాక్యం అర్థమవుద్దా? అతనికి చదివేవానికి అర్థమవుద్దా? చెప్పేవాళ్ళకి అర్థమవుద్దా? వినేవాళ్ళకి అర్థమవుద్దా? అందుకనే ఈరోజు చాలా విషయాలు ఆడేదో 2వ తరగతి 3వ తరగతి చదువుకునే అర్థమెదడు కలిగి ఆడేం చెప్తాడు తెలుసా? ఇదిగో మీరు దినాలైతే వెళ్ళొద్దండి అంటాడు. ఆడు చెప్పిందే వేదం. దినానికి మీరు వెళ్ళొద్దు అంటాడు. వాడి దగ్గర విన్నది మన మైండ్లో ప్రింట్ అయిపోద్ది. ఇలాగే క్రైస్తవ్యాన్ని ప్రపంచానికి దూరం చేసేసారు వీళ్ళు. ఒరే బాబు, అలా కాదురా, చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్ళండి రా, వాడి దగ్గరికి వెళ్ళి పలకరించండి రా, వాడితో మాట్లాడండి రా, వాడితో ఉండి వాడిని ఆదరించండి. అప్పుడు దేవుని ప్రేమ అంటే వాడికి చూపించండి. వాక్యం ఎక్కడుందని చూపించేవాళ్ళు లేడు. అర్ధమెదడుగాళ్ళు అర్ధమెదడు జ్ఞానాన్ని ప్రకటిస్తున్నారు. రోషం. హల్లెలూయా. ఏదైనా రెఫరెన్స్ ఉంటేనే మాట్లాడాలి. నేను ఈ మాటలో వాక్యాన్ని రెఫరెన్సులతోటే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించాల్సింది, మా సేవకుడు కష్టపడతాడు, మా మందిరంలో దేవుని పరిచర్య జరుగుతుందని ప్రకటించాలి. నేను కాదు, మీరు ప్రకటించాలి. ఆమేన్. హల్లెలూయా. షేర్ ది గాస్పెల్. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మనం వెళ్ళకపోవచ్చు. వెళ్ళే సేవకులను ప్రోత్సహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళే సేవకులను మనం ప్రోత్సహించినట్లయితే
వాళ్ళు సేవా పరిచర్య చేస్తారు. 5 విషయాలు చెప్పాను, 6వ విషయం చెప్తున్నాను చూడండి. థ్యాంక్స్ అండ్ ప్రైజ్ డైలీ. ప్రతిరోజు దేవుని స్తుతించాలి, ప్రతిరోజు దేవుని స్తుతించాలి. కీర్తనల గ్రంథం 150వ కీర్తన, 150వ కీర్తన 6వ వచనం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. సకల ప్రాణులు, మనం ప్రాణంతో ఉంటున్నాం కాబట్టి మనందరం దేవుని స్తుతించాలి, ఎప్పుడూ స్తుతించాలి. చూడండి 118వ కీర్తన 24వ వచనం. 118:24. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించి. ఏ రోజుకు ఆ రోజే మనం అనుకోవాలి ఏమనంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దేవుని స్తుతించాలి, మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. మనం బ్రతుకున్నాం కాబట్టి మన్ను స్తుతించదట, మట్టి స్తుతించదు. కానీ మట్టిలోంచి వచ్చిన మనం దేవుని స్తుతించే అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనం బ్రతుకున్నాం, ప్రాణాలతో ఉన్నాం కాబట్టి దేవుని స్తుతించాలి. ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే దాన్ని రోజు ప్రాణాలతో మీ ముందు ఉంచిన దేవునికి మహిమకరంగా చెప్తున్నాను. నిజంగా ఏమవునో మా తమ్ముడు ఒక 10 నిమిషాల్లో వెనక్కి రాకపోతే ఇప్పటికి మీరు మా పాస్టర్ గారు లేరనుకునేవాటేమో. క్షేమంగా సజీవ లెక్కలో ఉంచిన దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. చిట్ట చివరిగా ఒక మాట చెప్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేసుకుంటే వారిని హెచ్చరించుటకు అవసరమని తలంచితిని. 9వ వచనం చదవండి ఇప్పుడు. ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరము నిలిచును అని వ్రాయబడి ఉన్నది. పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, అంటాడు ఇదిగో మీరు మీ యొక్క కానుకను, మీరు బ్రతికే ఉన్నారు కదా, చచ్చిపోయాక మీరు ఇవ్వలేరు, మీ కానుకను సణుగుకోకుండా పిసినితనం కాకుండా ధారాళంగా ఇవ్వండి. ఈ చివరి పాయింట్ చెప్పడానికి నేను మొహమాట పడుతూ చెప్తున్నాను. ఎందుకంటే నా మనస్సు స్వభావానికి కాస్తంత అనువుగా లేనటువంటిది. కానీ చెప్పాలి, మనం బ్రతికే ఉన్నాం కాబట్టి. చెప్పండి, మీరు పిసినారుతనంగా ఇవ్వద్దు, దేవునికి ఇచ్చేటప్పుడు ధారాళంగా ఇవ్వండి, దేవుని మహింపరచండి. ఈరోజు మన చర్చ్ మెంబరే ఒక ఆయన ఉదయాన్నే ఫోన్ చేసి, అయ్యగారు ఒకసారి వాట్సాప్ మీరు ఫోన్పే తెరవండి అన్నాడు. మన చర్చ్ మెంబరే, పేరు చెప్పను, పేరు చెప్తే వాళ్ళు దీవెన పోద్ది. ఫోన్పే తెరిచాను, కారుకి పంపించానండి, మీ కారుకి పెట్రోల్ కొట్టించండి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇంచుమించుగా అది రాజమండ్రి వెళ్ళొచ్చి మళ్ళీ ఇటు నల్లజర్లు వస్తుంది. అంత పెట్రోల్కి నాకు డబ్బులు ఇచ్చారు ఆయన. అది నేను దేనికి ఉపయోగిస్తాను? ఎక్కడికి వెళ్తాను? నేను వెళ్తే ఎవరికో ప్రార్థన చేయడానికి వెళ్తాను, సినిమా చూడడానికి అయితే వెళ్ళనుగా, షికారు చేయడానికి అయితే వెళ్ళనుగా. ఆ ధనం వాళ్ళకి దీవెన కలిగిస్తుంది. అది హల్లెలూయా. నేనేమంటున్నానంటే మీరిచ్చే కానుక సణుక్కోకుండా ఇవ్వండి. నేను ఒక మంచి విషయం చెప్తున్నాను మీకు. నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, కానుక ఇచ్చేటప్పుడు సహజంగా నేనైతే ఎలా ఇస్తానంటే ఉన్న దాంట్లో మంచి పేపర్ తీస్తాను కానుకకి, ది బెస్ట్ పేపర్. ఒక విషయం చెప్పనా, దీంట్లో కొన్ని రూపాయలు మారని రూపాయలు కూడా పడతా ఉంటాయి. బంకు దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక సార్లు నాకు వెనక్కి ఇచ్చేస్తారు. నేను వాళ్ళకి ఏం చెప్పను,
ఇది మన ఇల్లే కదా చెప్పుకోవచ్చు. కొన్ని 20 రూపాయలు, కొన్ని 10 రూపాయలు పడవు. దాన్ని మార్చడానికి 4-5 చోట్ల ఇస్తే మారదు. సేవకుడిగా అలా వెనక్కి ఇచ్చేటట్టే వచ్చే పరిస్థితి మీరు చేయకూడదు. నేనేం చేస్తానంటే ఉన్న పేపర్లలో పెళపళ్ళాడే పేపర్ తీసి కానుకేస్తాను. హల్లెలూయా. ఉన్న దాంట్లో సనగకుండా మంచి శ్రేష్టమైనది మీరిచ్చి దేవుని మహిమపరచండి. మీరు ఇచ్చినప్పుడు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు ఇచ్చిన కొలది మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎక్కడ ఇవ్వాలంటే దేవునికి మహిమ చెల్లించే విధంగా, దేవుని పరిచర్య చేసే ప్రతి సేవకుడు ఆ సేవలు వాడతాడు కాబట్టి అక్కడ పరిచర్యలో మనం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ స్థానిక సంఘంలో మీరిచ్చే కానుక దేవుడు చూస్తున్నాడు. మీరు చూడండి, ఎంత తక్కువ కానుకైనా తక్కువ కానుకేస్తానని అనుకోవద్దు. ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ కానుక వేస్తానని దేవుని మహిమపరచండి. తక్కువ ఉన్నా ఎక్కువైనా కానుక ఎంత అనేది కాదు, ఎంత ధారాళంగా ఇస్తున్నాం, ఎంత సంతోషంగా ఇస్తున్నాం, ఎంత ఎలాగిస్తున్నాం అనేది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పేది? మీరు శ్రేష్టమైనది ఇవ్వండి. ఓ పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్తే, అండి పాస్టర్ గారు మా చిన్నోడిని కాదంతా మీకు కూడా తీసుకోండి అన్నాడు. అలా సంతోషం తీసుకెళ్ళిపోతానండి, మీకు కూడా పెట్టేసుకోండి ఇంకా అన్నాడు. మంచిదండి, సంతోషమేనండి, తీసుకెళ్ళిపోతాను, నాకు కూడా పెట్టుకుంటానండి అని కూర్చుని ఏంటండి అని అన్నాను. ఆడు దేంట్లోని పనికి రావడం లేదండి. అంటే దేంట్లోని పనికి రాకపోతే దేవునికి ఇస్తావా? నువ్వు దాంట్లో ఉపయోగపడిపోతే నువ్వు ఉంచేసుకుంటావు. దేంట్లోని పనికి రాడు కాబట్టి నువ్వు దేవునికి ఇస్తావా? అంతే కదా దాని అర్థం. మనం పనికొచ్చేటప్పుడే దేవునికి ఉపయోగపడిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చేసిన కొన్ని వేల ప్రసంగాలు నేనున్నా లేకపోయినా భూమి ఉన్నంతకాలం యూట్యూబ్లో ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికైనా మీరు చూసుకోవచ్చు అన్నమాట. భూమి ఇక లేదు అనే రోజు వరకు ఆ ప్రసంగాలు నిలిచి ఉండిపోతాయి. సేవ కనిపిస్తుంది. నేను ఏడుస్తూ చెప్పిన ప్రసంగాలు వింటారు మీరు. నేను నవ్వుతూ చెప్పే ప్రసంగాలు వినొచ్చు. మెట్టుకు మనమందరం ప్రభు రాకడ వరకు సజీవుల లెక్కలో దేవుడు ఉంచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా మీరు ప్రభుని మహిమపరచండి. ప్రభుకి ఇవ్వండి, ధారాళంగా ఇవ్వండి, సంతోషంగా ఇవ్వండి. ఇచ్చిన ప్రతిదాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుద్ది. అంతేనండి. ఇచ్చిన ప్రతిదాన్ని బట్టి దేవునికి మహిమ, మీరు వర్ధిల్లుతారు. నేను ఒక విషయం చెప్పనా, దేవుడు ఒక మాట చెప్పాడు, ఇచ్చి దేవుణ్ణి శోధించండి అని అన్నాడు. చదివించిన మాట మలాకీ గ్రంథం తెరవండి. అంటే పాత నిబంధనలో చిట్ట చివరి పుస్తకం మలాకీ గ్రంథం 7వ వచనం నుంచి చదవండి. 3వ అధ్యాయం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా. మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరూ, మేము దేని విషయంలో మీ తట్టు తిరగాలి అని మీరు అడుగుతారు నన్ను. 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మీరు నా దగ్గర దొంగతనం చేస్తున్నారని అంటున్నాడు దేవుడు. ఇలా చూడండి, నా దగ్గర మీరు దొంగతనం చేస్తున్నారు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ, ఏ విషయంలో మేము దొంగతనం చేశాం దేవుడు అని దగ్గర అని అంటారు మీరు. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలు ఇయ్యక దొంగిలితరి. మీరు 10వ భాగం ఇవ్వడం లేదు, తర్వాత ప్రతిష్ఠితార్పణలు ఇవ్వడం లేదు. దానిలో మీరు దొంగిలిస్తున్నారు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు.
అందుకు కాబట్టి కొన్ని విషయాలు మీరు శాపగ్రస్తులై ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారని అంటాడు. నా మందిరములో ఆహారం ఉండనట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీనిని చేసి మీరు నన్ను శోధించండి, నాకు కుదురు లేకుండా చేయండి. మీరు నన్ను అడగండి, మీరు మీ యొక్క కానుకను ధారాళంగా సమర్పించి నన్ను శోధించండి. నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. బైబిల్లోదేనా నేను చెప్పడం? దేవుణ్ణి మహిమపరచాలి. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి 10వ భాగం అనే కూడా లేదు. ఏముందో తెలుసా? మీ యొక్క సామర్థ్యము కొలది. హల్లెలూయా. కాబట్టి ఇవ్వండి, ధారాళంగా ఇవ్వండి, సంతోషంగా ఇవ్వండి. అది దేవునికి మహిమ. సరే, ఎన్ని విషయాలు చెప్పాను? 7 విషయాలు చెప్పాను. మనం బ్రతుకున్నాం కాబట్టి ఏ విషయాల్లో మనం దేవునిలో ఓసారి చెక్ చేసుకోవాలంటే, 1, దేవునికి మహిమ చెల్లించాలి, మహిమకరంగా జీవించాలి. 2వదిగా మన యొక్క శరీరము అంటే మన పాట, మన మాట, మన యొక్క పరిచర్య, మన యొక్క అర్పణ దేవునికి మహిమకరంగా ఉండాలి. 3వదిగా మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షణ పొంది దేవుని యొక్క సంఘంలో ఉండాలి. 4వదిగా మనం బీదలను కటాక్షించాలి, ప్రజలను ప్రేమించాలి. అప్పుడే వారికి సువార్త చెప్తాం, అప్పుడే వాళ్ళకి సహాయం చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం రగ్గు కప్పుకుంటున్నాం చలిలో, దుప్పటి మీద దుప్పటి కప్పేస్తున్నాం. ఒక దుప్పటి కూడా లేనటువంటి ముసలమ్మలకి ఒక దుప్పడైనా ఇవ్వలేకపోయాం. దేవునికి మహిమేం చెల్లిస్తాం ఇంకా కదండి. ఇక షేర్ ది గాస్పెల్ అంటే మనం సువార్త ప్రకటించాలి. పాస్టరే చెప్పుకుంటాడులే, ఆదివారం వెళ్తే ఆయన వాక్యం చెప్పుకుంటాడులే. పైగా ఇంకో విషయం ఏంటంటే, పాస్టర్కి మార్కులు, ఈరోజు కొద్దిగా డల్గా ఉన్నాడు పాస్టర్, సరిగా చెప్పలేదని మార్కులు వేస్తాం. ఈరోజు పాస్టర్ ఊగిపోతా చెప్పేశాడు, మంచి సంతోషంగా ఉన్నట్టుంది, కానుకలు గట్టిగా వచ్చినట్టున్నాయి. ఈరోజు కాదంతా మెత్తబడిపోయాడు పాస్టర్ గారు, ఏం చెప్పినట్టు లేదు. మార్కులు వేస్తాం మనం. మీరు వేస్తున్నారా? మీరు నవ్వారంటే మీరు అప్పుడప్పుడు వేస్తున్నారన్నమాట. అలా షేర్ ది గాస్పెల్ పాస్టర్ పనే కాదు, అందరి పని. మనం అందరూ సువార్త చెప్పాలి. మీరు అనేక మందిని మందిరానికి నడిపించాలండి. మీరు సువార్త చెప్పడం అంటే మందిరానికి నడిపించి దేవుని మందిరంలో స్థిరపరచారు వాళ్ళని. తర్వాత ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ప్రతిరోజు, 1 రోజు 2 రోజులు కాదు, మనం బ్రతుకున్నంత కాలం దేవుని స్తోత్రం అనుకుంటున్నాం. హల్లెలూయా. మీరు బియ్యం ఏరుతారా? ఏరుతున్నప్పుడు ప్రభు ఈ బియ్యం ఇచ్చేవని స్తుతించి ఒక మాట అనండి. అన్నం వండే ముందు చిన్న ప్రార్థన చేసుకోండి. అన్నం వండేసాక, అన్నం వండే టైంలో ప్రభు ఈ వంట ఇచ్చినందుకు నీకు వందనాలు, ఎంతోమంది వంట వండుకోవడానికి లేదయ్యా, నీకు చిన్న ప్రార్థన చేసుకోండి, దేవుని స్తుతించండి. హల్లెలూయా. తర్వాత బెస్ట్ ఆఫరింగ్ ఇవ్వాలి, మనం శ్రేష్టమైనటువంటి కానుక ఇవ్వాలి, మనస్ఫూర్తిగా సనగకుండా ఇవ్వాలి. అప్పుడు దేవునికి మహిమ. 7 విషయాలు చెప్పాను మీకు. మనం బ్రతుకున్నాం కాబట్టి చేయొచ్చు, చచ్చినోడు ఎవడు చేయలేడు. బ్రతికే ఉన్నాం కాబట్టి చేయాలి. దేవుడి మాటలు మీ హృదయంలో పరిపక్వతతో కూడిన విధంగా ఫలభరితంగా ఫలింపచేయునుగాక. ఆమేన్. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం.